హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ షేర్స్ విత్ ఉషా. సో ఇవాళ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. యాక్చువల్గా కొంచెం లేట్ అయిపోయింది, అందుకే పెద్దగా రెడీ అవ్వలేదన్నమాట. సో ఇంట్లో కొంచెం వర్క్లో ఉండి వంట లేట్ అయిపోయిందనమాట. గబగబా చేసేయాలని హడావిడిగా ఉన్నాను. సో ఇంకా లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దాము. సో నా స్టైల్ చికెన్ కర్రీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇవేంటంటే గసగసాలు అనమాట. 1 అవర్ ముందు నేను నానబెట్టేశాను. సో ఇలా వాటర్లో వేసేసి నానబెట్టేసాను అనమాట. అలా నానబెట్టడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా నానబెట్టుకోవాలి. అలాగే ఇంత ఎండు కొబ్బరి తీసుకున్నాను. సో ఎండు కొబ్బరి గసగసాలు కలిపి మనం పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టాలన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తామండి. యాక్చువల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంతో పాటు కలిపి ఫ్రెష్గా పట్టుకోవాలి. నేను అంతకుముందే రీసెంట్గానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాను అనమాట. సో రెడీగా ఉంది కదా అనేసి ఇంక దీంట్లో కలపలేదన్నమాట నేను. సో ప్రస్తుతం ఇప్పుడైతే కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టి పేస్ట్ లాగా మనం కొంచెం వాటర్ వేసేసి పేస్ట్లా పట్టుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చా అంటే పచ్చి కొబ్బరి వేయలేదండి, నేను వేయను కూడా. అది వేరే టేస్ట్ అనమాట. ఎండు కొబ్బరితోనే చేస్తాను. సో ఎండు కొబ్బరి అండ్ గసగసాలు అనమాట. గసగసాలని నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. అవి ఊరికే పోతాయి కదా, చిన్న చిన్నగా ఉండడం వల్ల అవి ఏమి వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా స్ట్రైనర్లో పెట్టేసి వాష్ చేసేస్తాను అనమాట. సో ఏమి మనకి వేస్ట్ అనేది ఏమి పోదనమాట, వేస్ట్ అవ్వదు. వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా కలిపేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. అంటే కుక్కర్ మూత ఏం పెట్టను, కాకపోతే ఈ కుక్కర్లో అయితే ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. త్వరగా ఉడికిపోతుంది కూర. సో నేను కొంచెం హడావిడిలో ఉన్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను కర్రీలోకి కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. మైల్డ్గానే ఉంటుందండి, పెద్ద మసాలాలు ఏమి ఉండవు. దీంట్లో వచ్చేసి నేను ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక యాలక్కాయ, 2 లవంగాలు అండ్ చిన్న చెక్క అనమాట, దాల్చిన చెక్క మొక్క వేసాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే బాగా వేగనివ్వాలన్నమాట, రోస్ట్ అయిపోవాలి. సో అలా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతాయి కదా, ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. సో తీసి నేను పక్కన పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి, నార్మల్గానే చిన్న ముక్కలుగానే. అట్లాగే 2 చిల్లీస్ తీసుకున్నాను. ఆ 2 కూడా కలిపేసి నూనెలో వేసేసాను అనమాట. నూనె వచ్చేసి ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. సో నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి వేయించుకోవడమే. కొంచెం అలా వేయించుకున్న తర్వాత బాగానే వేగాలండి, కొంచెం రెడ్గానే వేగాలి. సో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి గసగసాలు కొబ్బరి, ఈ పేస్ట్ని వేసేసేయాలన్నమాట. సో వేసిన వెంటనే మనకు కొంచెం కొబ్బరి కాబట్టి ఇట్లా నొరగలాగా వస్తుంది అనమాట. కొబ్బరి గసగసాలు కాంబినేషన్ కదా, ఇలా వస్తుంది. అది మంచిగా ఫ్రై చేసేసుకుంటే కనుక నార్మల్గానే ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి. సో ఫ్రై చేసేసుకుందాం. సో ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవడమే. నేను వచ్చేసి చికెన్ 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg చికెన్ కర్రీ అనమాట ఇది. సో అలా చికెన్ వేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ని నేను దీంట్లో వేసేసాను. బాగా కలపాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా బాగా పట్టాలన్నమాట. ఫస్ట్ ఈ ముక్కలకి ఇదే పట్టిద్ది కాబట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట కర్రీకి. సో అలా పట్టిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక 5 minutes ఇలా కలిపేసుకుంటుంటే, అంటే ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఆ పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, 2 స్పూన్స్ సాల్ట్. మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ ఇక్కడే వేసుకోవచ్చు. నేనేంటంటే 2 స్పూన్స్ మాత్రం వేసాను, లాస్ట్లో కొంచెం వేస్తాను చూసుకొని. అండ్ సాల్ట్ అండ్ కారం కూడా 2 స్పూన్స్ కారం వేసేసాను అనమాట. కారం కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఇది కూడా ఒక 2 minutes అట్లాగా మనం కలిపేసుకోవాలన్నమాట. అట్లానే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో కుక్కర్ నేను నార్మల్గా మూత పెట్టానండి. అలా పెట్టేసుకుంటే ఆవిరి మీద మంచిగా మగ్గిద్ది అనమాట. ఒక 5 minutes అయితే పట్టిద్దండి. అయితే ఈలోపు మనకి టొమాటోస్ని
మిక్సీ పట్టుకుందామని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ టమాటోస్ వచ్చేసి ఒక 5 తీసుకున్నాను. చిన్న సైజుగానే ఉన్నాయండి. కాబట్టి ఆ 5 టొమాటోస్ని కూడా మిక్సీ పట్టేశాను. పేస్ట్ లాగా ఏం కాదు, ఒక్కసారి ఒక తిప్ప అలా తిప్పేసి మనం టమాటో పేస్ట్ని అలా పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ పక్కన పెట్టేసుకున్న దాన్ని పౌడర్ చేసేసాను అనమాట. సో ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వచ్చేలాగా వేసేసాను అనమాట. సో అలా వేసుకొని కలిపేసుకోవడమే. యాక్చువల్గా ఇది లాస్ట్లో వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడే వేసేస్తాను. కారం అవన్నీ ఉన్నాయి కదా, ఈ మసాలా అంటే పొడి మసాలా కూడా వేసేసాను అనమాట. ఇలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్. అలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇంకా ఒకసారి మూత పెట్టేసుకోవడమే. ఈ మసాలా అంతా కూడా కూరకి పట్టాలి కదా, సో అలా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం మనకు ఆయిల్ బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. సో 1.5 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. టమాటోస్ ఇంకా నేను వేయలేదండి, వేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ వాటర్లోనే మనకి చికెన్ బాగా ఉడికిపోవాలన్నమాట. సో అలా ఉడికిపోతే చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. సో టమాటాలు అనేది నేను అప్పుడే వేయనమాట. సో అట్లాగే ఈలోపు కొత్తిమీరను కూడా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటోస్ ఉంది కదా, టమాటో పేస్ట్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేశాను అనమాట. సో కొంచెం వాటర్ అనేది మనకి తగ్గినప్పుడు ఈ టమాటో పేస్ట్ని కూడా మనం దాంట్లో వేసి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవడమే. సో అలా మూత తీసేసిన తర్వాత ఉప్పు ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అనమాట. నేనైతే చూశాను. సో ఉప్పు సరిపోతే ఇప్పుడు మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇందాక మనం వాటర్ పోసినవన్నీ కూడా తగ్గిపోయినాయి. సో కూర అయితే ఉడికిపోయింది అనమాట, రెడీ. ఇంకా సో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా లాస్ట్లో వేసేసేయడమే యాజ్ యూజువల్గానే. సో అలా కొత్తిమీర వేసేసాను. ఒక్క 2 మినిట్స్ అలా కలిపేసేసి అలా పొయ్యి మీద ఉంచుతాను అనమాట, మూత ఏం పెట్టకుండా. పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మనకి గుజ్జుగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్క 20 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ అంతా. ఇంకా దగ్గరుండి చేసుకుంటే ఇంకా అయిపోతుంది, త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా కర్రీ? సో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే కామెంట్స్ రూపంలో నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో టేస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు మరి వండిన తర్వాత టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో నేనైతే బాగా ఆకలిగా ఉన్నాను అనమాట. గబగబా వేసుకొని ఇంకా టేస్ట్ చేసేద్దామని వేసుకొని చూస్తున్నాను. సో తినేసరికి కొంచెం లేటే అయింది ఫ్రెండ్స్. సో బాగా ఆకలిగా ఉంది నాకైతే. ఒకసారి టేస్ట్ చేసేద్దామని టేస్ట్ చూస్తున్నాను. సో ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయినాయి. చిన్నపిల్లలు కూడా తినేలా ఉందన్నమాట. కారం అయితే అస్సలు లేదు, చాలా చాలా బాగుంది. బాగా కుక్ అయిపోయిందనమాట. వేడిగా చేసిన నాకైతే కర్రీ బాగా కుక్ అయిపోయింది, బాగా కుదిరిందనమాట. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి, సూపర్ అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై ఫ్రెండ్స్.